మీడియా సామాజిక బాధ్యతగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్కు సోషల్ మీడియా తర్వాత ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ కానీ నిర్మించే మంచి సామాజిక ప్రయోజనం లేదంటే కమర్షియల్గా కూడా వర్కౌట్ అయ్యే ఫిల్మ్స్ నిర్మించేటోళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది ఒక మంచి సాంప్రదాయం. ఈ ప్రోత్సాహం వల్ల ఏంటంటే మరింత రెట్టించిన ఉత్సాహంతో సమాజానికి ఉపయోగపడే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఈ మీడియా కానీ సోషల్ మీడియా కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఉపయోగపడతాయి. సో ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీగా అనుకోవడంతో పాటు ఇలాంటి ప్రోత్సాహకాలతో మరింత కొత్త ఐడియాస్ క్రియేటివ్ అయిపోయి కూడా తయారు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వానికి ఎలాంటి బేసిజాలు లేవు. కానీ మానవత్వం లక్ష్యంగా లేదంటే మంచి లక్ష్యంగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సోషల్ మీడియా కానీ తయారు కావాల్సిన సందర్భం ఏర్పడింది. ఎందుకంటే సోషల్ మీడియా ఒకవేళ దారి తప్పితే వచ్చే పరిణామాలు కూడా కొంచెం తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ నమ్మే మీడియా కూడా సోషల్ మీడియా అవుతున్న క్రమంలో మంచిని ప్రోత్సహించడానికి మంచిని చేయడానికి సమాజంలో ఉండే ప్రతి వ్యక్తికి ఉన్న హక్కు వాక్ స్వాతంత్రం. హక్కు యొక్క పరిధులు లోబడి మీడియా పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ కళారాజ్ మీడియా శ్రీనివాస్ చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలు మరింత భవిష్యత్తులో ఎక్కువ మొత్తంలో చేయడానికి మీకు చిత్ర పరిశ్రమ సినిమాలు కూడా మీరు చాలా దగ్గరగా ఉంటారు. అందరినీ ఆహ్వానిస్తూ సినిమాలు చేస్తున్నారు. మీరు సినిమా చేశారు, అది ఎప్పుడు రిలీజ్ అవుతారు నుంచి అప్డేట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే అది పర్టికులర్గా 2025 దసరా బేస్డ్గా. సో అది మేము మొదట అనుకున్నది 5 లాంగ్వేజెస్ అని, ఇప్పుడు అది దాదాపు 8 లాంగ్వేజెస్. అది భోజ్పురి, తర్వాత అస్సామీ, ఆల్సో మరాఠీ ఇలా పెరుగుతుంది అది. సో దానివల్ల కొంత డిలే కానీ బట్ టైంలోనే వస్తున్నది. దాన్ని ఎలక్షన్స్ టైంలో అంటే అప్పుడు నేను బిజీగా ఉండడం జరిగింది కాబట్టి మళ్ళీ దానికి స్టిపులేటెడ్ టైం 25 దసరా. సో దసరాకు వచ్చే ఈ దసరా పోటీ సినిమాలు కాకుండా దీన్ని మరింత మంచిగా టైం చూసి రిలీజ్ చేయడానికి, అది ఇండియా వైడ్గా రిలీజ్ చేయాలి కాబట్టి కొంత మాకు మార్కెటింగ్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి బట్ అది ఎప్పుడు వచ్చినా మంచిగానే వస్తుంది. ప్రేక్షకులు ఆదరిస్తుంది నమ్మకం. సో అన్నిటికంటే ఎక్కువ పొలిటికల్గా నేను కొంచెం బిజీగా ఉండడం, తర్వాత నిర్మాత దర్శకుడు కూడా దాన్ని గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 2D అనుకున్నాం, అది ఇప్పుడు ఏఐగా మారింది. సో టెక్నాలజీ మారుతున్న కొద్ది దాన్ని మార్చినాం. సో ఇప్పుడు ఏంటి ఐపీస్ మూవీ అయింది, అది చాలా బాగుంటుంది కాబట్టి దాన్ని మరింత ఎక్కువ మంచి రీచ్ అయ్యేది. రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను వ్యాఖ్యలు కొంత పార్టీ వాళ్ళు విమర్శిస్తారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళకు ఉన్న పరిస్థితిని ఆయన ఉద్దేశించి అన్నాడు కాబట్టి పీపుల్స్ లో వచ్చే డిమాండ్ అట్లా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు దాన్ని నేను తప్పలేదు. సరే, ఎవరు వారికి ఇష్టం ఉన్నట్టు అనుకున్నా అది పార్టీకి నష్టం కలిగింది. సొంత మంత్రులు ఫోన్ ట్యాప్ చేస్తానని చెప్తే రేవంత్ రెడ్డి గారి గురించి వెబ్సైట్ రాసింది, అది ఎంతవరకు నిజమంటారు? అది ప్రాపగండా చేస్తున్నారు. సో ప్రాపగండా టీం మనం పట్టించుకోవాల్సిన అవసరం, సోషల్ మీడియా అనేది పట్టించుకుంటాం. కానీ ఉద్దేశపూర్వకంగా ప్రాపగండా చేసే వాళ్ళ పట్ల జాగ్రత్తగానే ప్రభుత్వం ఉంటుంది, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఈ సినిమా వచ్చేసి హరిహర రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పుడు డిసెంబర్ పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో మీరు పేర్లు చూసే ఉంటారు. సో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ మంచి నటుడు, మంచి సామాజిక ప్రయోజనాలు చేసే సినిమాలు, కమర్షియల్ సినిమాలు తీసి సోషల్ యాంగిల్ పెడతాను కాబట్టి అది కూడా మంచి కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే నా రాజకీయ ప్రత్యర్థి కానీ సినిమాలకు ఏం కాదు కదా. సో వ్యక్తిగతంగా చిరంజీవి గారు వారి ఫ్యామిలీతో కొంచెం మాకు మంచి అభిప్రాయం. గతంలో కూడా వారితో చిరంజీవి గారిని కలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఎవరు కలిసినా మేము పాజిటివ్గా ఉంటాం. డెఫినెట్గా అది కూడా మంచి హిట్ కావాలని. థ్యాంక్ యూ.